జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. హైదరాబాద్ శివారు హయత్ నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. అందరితో కలివిడిగా ఉంటూ కాలనీ సమస్యల పరిష్కారం కోసం ముందుండే లక్ష్మీప్రియ కాలనీ అధ్యక్షుడు మధు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఓ చెక్ బౌన్స్ కేసులో పోలీసులతో పాటు మరో 2 వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ తన చావుకు వారే కారణమంటూ లేఖలో మధు రాయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మధుకు బోడ యాదగిరి అనే వ్యక్తికి మధ్య గత కొంతకాలంగా చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. అయితే నకిరేకల్లో ఒక ఫంక్షన్ కు వెళ్లిన మధును అక్కడికి వచ్చిన పోలీసులు బెయిల్ వచ్చిందని నమ్మబలికి బలవంతంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ నుండి అసలు వేధింపులు మొదలయ్యాయి. ఒకవైపు బోడ యాదగిరి, అతని తమ్ముడు రమణ, మరోవైపు పోలీసులు తనను మానసికంగా శారీరకంగా కృంగదీశారని మధు తన చివరి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో 2 పేర్లను మధు ప్రస్తావించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మధు మరణ వార్త తెలియగానే లక్ష్మీప్రియ కాలనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధు చావుకు కారణమైన వారు కళ్ల ముందే తిరుగుతున్నారన్న కోపంతో బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు మధు మృతదేహాన్ని నేరుగా నిందితుడు బోడ యాదగిరి ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవాలని చూసిన మృతుడి బంధువుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదు అంటూ నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోతుంది. పోలీసుల వేధింపుల వల్లే మధు ప్రాణం పోయిందని బాహాటంగానే ఆరోపిస్తున్నారు బాధితులు. మరి ఒక కాలనీ ప్రెసిడెంట్ గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజంగానే మధు వివాదంలో పోలీసుల పాత్ర ఉందా, అతని చావుకు వారి వేధింపులే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పుడు చేస్తే ఆయన ఒక్కడు చేస్తేనే ఇంట్లో వెళ్తుంది. 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఆ 2 పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, ఇంకో అమ్మాయి చదువుతుంది. పర్సన్ వేరే కోర్స్ చేసుకున్నాడు. ఆ అమ్మాయికి 21 ఇయర్స్ ఉంటాయి, అబ్బాయికి 20 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే నాదరుడు ఓడు. మీరు నాగరాజ్ గౌడ్ గారు, ఆ లక్ష్మీనారాయణ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ సొసైటీ నోట్లో క్లియర్ గా మెన్షన్ చేసి పోలీస్ వారికి ఫోర్స్ఫుల్ అని మేము క్లియర్ గా చెప్తున్నాం. వాడ ఎవరు మన యాదగిరి గౌడ్, వాడి తమ్ముడు సుదర్శన రమణ ప్లస్ వాళ్ళకి బాధ్యత వహించాలి. ఈ కుటుంబానికి న్యాయం చేస్తున్నామని మాకు హామీ ఇస్తే వెంటనే తీసేస్తాం.